2013లో మన ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన చమురు ట్యాంకర్ దేశ శాంతి ఇరాక్ నుంచి 1.4 లక్షల టన్నుల ముడి చమురును తీసుకొని విశాఖపట్నం వస్తుండగా పార్షియన్ గల్ఫ్ లో చమురు లీకేజీకి ఈ నౌక కారణమని, సముద్ర జలాలను కలుషితం చేస్తోందని ఆరోపిస్తూ ఆగస్టు 13, 2013న ఇరాన్ మిలిటరీ అయిన రివల్యూషనరీ గార్డ్స్ ఈ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకొని బలవంతంగా ఇరాన్ లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి తరలించి నౌకా సిబ్బంది బయటకు వెళ్లకుండా నిర్బంధించింది. భారత్ ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించి ఉపగ్రహ చిత్రాల ప్రకారం కాలుష్యం జరిగిన ప్రాంతంకి మన నౌక చాలా దూరంలో ఉందని, అక్రమ నిర్బంధమని, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి నౌకను ఆపారని తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతికి మన దేశంకి అమెరికా సడలింపు ఇచ్చినందువల్ల ఇరాన్ కి నిధుల కోసం మన దేశం చమురు దిగుమతి చేసుకోవడం అతి ముఖ్యం. అంటే అప్పుడు ఇరాన్ మీద మన దేశంది పై చేయిగా ఉండేది. అంటే ఇరాన్ మన దేశం మీద ఆధారపడుతూ అది బలహీనంగా ఉన్న పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ నౌకని నిర్బంధించింది. అంటే ఇరాన్ మన సోనియా ప్రభుత్వాన్ని ఎంత బలహీన ప్రభుత్వంగా తలచిందో ఈ సంఘటన నిరూపిస్తుంది. దాదాపు 26 రోజుల నిర్బంధం తర్వాత ఈ నౌకను దాని సిబ్బందిని విడుదల చేసింది. అది కూడా భవిష్యత్తులో కాలుష్యం నిరూపితమైతే పరిహారం చెల్లిస్తామని భారత ప్రభుత్వం నుంచి ఒక హామీ పత్రాన్ని ఇరాన్ తీసుకున్న తర్వాతనే భారత నౌకను విడిచిపెట్టింది ఇరాన్.